Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. RRB, SSC, బ్యాంక్స్ గ్రూప్స్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన రీజనింగ్ పవర్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఒక సిరీస్లో డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మనం ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా అడిగిన 2 సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో అడిగిన రీజనింగ్ పవర్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేసాం. ఈరోజు వీడియోలో ఆ షిఫ్ట్లోని మిగిలిన రీజనింగ్ పవర్కి సంబంధించిన క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, 15th క్వశ్చన్. ఇది ఇన్ఈక్వాలిటీస్ అంటే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ టైప్లో ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఈక్వాలిటీ సింబల్ని మనం తీసేసి రాసుకుంటే మనం కొంచెం యాక్యురేట్గా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ఉంది, గ్రేటర్ దాన్ ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఎస్ ఒకటే అనమాట. ఆర్ ప్లేస్లో ఎస్ రాసుకోవచ్చు, ఎస్ ప్లేస్లో ఆర్ రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లెస్ దాన్ టీ, లెస్ దాన్ ఎన్, గ్రేటర్ దాన్ ఓ. ఇక్కడ ఈక్వల్ ఉంది కాబట్టి తీసేస్తే జెడ్ అంటే ఓ ప్లేస్లో జెడ్, జెడ్ ప్లేస్లో ఓ రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్. ఇప్పుడు ఈకి ఎస్కి మధ్యలో గ్రేటర్ దాన్ ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, కన్క్లూజన్ అవుతుంది అనమాట. సెకండ్ అబ్జర్వ్ చేద్దాం. ఒకటి టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఈ. ఇక్కడ టీ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది. రెండింటికి మధ్యలో మనకు రెండు ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి, ఒకటి గ్రేటర్ దాన్, ఒకటి లెస్ దాన్, కాబట్టి ఇది ఫాల్స్. నెక్స్ట్ ఆర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎన్. ఇక్కడ ఆర్ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ ఉంది, మధ్యలో ఏమున్నాయి లెస్ దాన్లు ఉన్నాయి, కానీ ఇక్కడ గ్రేటర్ దాన్ ఇచ్చాడు కదా, కాబట్టి ఇది కూడా ఫాల్సే. నెక్స్ట్ టీ ఈజ్ లెస్ దాన్ జెడ్. టీ ఇక్కడ ఉంది, జెడ్ ఇక్కడ ఉంది, రెండింటికి మధ్యలో మనకి ఆపోజిట్ సైన్లు ఉన్నాయి కాబట్టి గుర్తులు ఉన్నాయి, కాబట్టి దాన్ని కూడా మనం ఫాల్స్ స్టేట్మెంట్ కన్క్లూజన్గా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ కన్క్లూజను కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 16th వన్. క్రింది అక్షరం సంఖ్య చిహ్నం చేయడాన్ని పరిశీలించి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. శ్రేణి నుండి అన్ని అక్షరాలను వదిలివేస్తే క్రింది వాటిలో ఏది ఏర్పడిన శ్రేణి మధ్యలో ఉంటుంది? ఇందులో మనం అక్షరాలన్నింటినీ ఎలిమినేట్ చేయాలి. అంటే ఈ డీని ఆర్, ఎక్స్, నెక్స్ట్ టీ, హెచ్, సి, కే, టీ, ఏ, నెక్స్ట్ టీ, ఆర్. ఓకే, మనం అక్షరాలన్నింటినీ ఎలిమినేట్ చేసేసాం. ఇంకా బ్యాలెన్స్ ఉన్నవి ఇక్కడ రాసుకుందాం. 2, 5, 8, క్యాప్, అండ్ 9, 3, 8, పెర్సెంటైల్, యాష్, 3, 5, 4, డాలర్, పెర్సెంటైల్, 9 అండ్ పెర్సెంటైల్ 5. ఓకే, ఇప్పుడు మధ్యలో ఉండే సింపుల్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ఉన్నాయి. ఓకే, అంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ 9, రైట్ సైడ్ 9, మధ్యలో 1 ఉంటుంది. టోటల్ 19 అవుతాయి కదా. అంటే మనం 9 తర్వాత ఉన్న సింబల్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఏముంది? యాష్ ఉంది కదా, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో POTRE ఎట్లా కోడ్ చేశారట? RXXWK RXXWKగా కోడ్ చేశారట. అట్లాగే DGHKLని DGHKLను ఎట్లా కోడ్ చేశారట? FJLPRగా కోడ్ చేశారట. అయితే వీటిని ఐడెంటిఫై చేసి ఇందులో ఉన్న కోడ్ని ఫైండ్ అవుట్ చేసి మనం ZSHJL యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. వీటిని డీకోడ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్స్ యొక్క పొజిషన్ ఐడియల్ రాద్దాం. ఇది 16, 21, 20, 18, 5. ఇది 18,
నెక్స్ట్ 24, 24, 23, కే అంటే 11. ఇక్కడ ఏంటి +2, ఇక్కడ +3, +4, +5, +6. ఓకే, దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేసేసేయచ్చు. ఫస్ట్ వీటిని కోడ్స్ రాసినట్లయితే ఇది ఎంత మనకి 26, 19, 8, 10, 12. ఫస్ట్ +2, +3, +4, +5, +6 యాడ్ చేసాం అనుకోండి. 26 2 యాడ్ చేస్తే 28 అవుతుంది. కానీ 28 లెటర్స్ ఉంటాయి కదా, అందులోంచి 26 మైనస్ చేస్తే మళ్ళీ 2 వస్తుంది, అంటే 2. 19 + 3 22, 8 + 4 12, 10 + 5 15, 12 + 6 18. ఇక్కడ సెకండ్ లెటర్ ఏంటి బి కదా, బి లేని ఆప్షన్స్ ఉన్నాయా ఏమైనా ఎలిమినేట్ చేసేయచ్చు. 22 అంటే బి, అంటే మనకి ఈ ఆప్షన్ కాదు. నెక్స్ట్ 12th లెటర్ ఏంటి ఎల్, ఎల్ అంటే మనకి ఈ ఆప్షన్ కాదు, తీసేసేయచ్చు. నెక్స్ట్ 15th లెటర్ ఓ కదా, ఓ ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్లో లేదు కదా, కాబట్టి ఇక్కడ 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది. 18th లెటర్ ఆర్, కాబట్టి BVLOR అనేది కోడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 18th వన్, పోల్ ఏ పోల్ బికి పశ్చిమాన మరియు పోల్ డికి ఉత్తరాన ఉంది. అంటే ఇది డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. మనం డైరెక్షన్స్కి సంబంధించిన క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ఒక మ్యాప్ వేసుకుంటాం కదా, ఇదేమవుతుంది ఉత్తరము, ఆపోజిట్లో ఏముంటుంది దక్షిణము, కుడివైపున ఏముంటుంది తూర్పు, ఆపోజిట్లో ఏముంటుంది పడమర దిక్కు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటి పోల్ ఏ పోల్ బికి పశ్చిమాన ఉంది, అంటే బికి ఇక్కడ బి ఉందనుకోండి, దీనికి పశ్చిమ దిక్కు అంటే ఇటువైపు కదా, ఇక్కడ ఉందనమాట పోల్ ఏ. మరియు పోల్ డికి ఉత్తరాన ఉంది. మనం పోల్ ఏ గురించి మాట్లాడుకుంటున్నాం. పోల్ ఏ బికేమో పశ్చిమాన, డికేమో ఉత్తరాన ఉంది. అంటే ఉత్తరాన అంటే ఏ అనేది పై భాగంలో ఉండాలి, అంటే ఇప్పుడు డి ఎక్కడ ఉంటుంది కింద ఉంటుంది అనమాట. ఇది ఉత్తరాన ఉంది. నెక్స్ట్ పోల్ ఈ పోల్ డికి తూర్పున ఉంది. ఇక్కడ ఈ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఎక్కడుంది డికి తూర్పున, తూర్పు అంటే ఇటువైపు కదా, అంటే ఇక్కడ ఉందన్నమాట ఈ. మరియు పోల్ సి డికి పశ్చిమాన ఉంది. సి గురించి మాట్లాడుకున్నాం, డికి పశ్చిమ దిక్కులో, డి ఇక్కడ ఉంది కదా పశ్చిమ దిక్కున అంటే ఈ డైరెక్షన్, అంటే ఇక్కడ ఉందన్నమాట సి. అయితే పోల్ బికి సంబంధించి డి యొక్క స్థానం ఏమిటి అంటే విత్ రెస్పెక్ట్ టు బి అనమాట. బిని బేస్ చేసుకుంటే డి ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది, అంటే ఈ డైరెక్షన్. దీన్ని ఏమంటాం మనం సౌత్ వెస్ట్ అంటాం ఇంగ్లీష్లో, అయితే దాన్ని మనం నైరుతి అంటాం తెలుగులో. కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఎందుకంటే సౌత్కి వెస్ట్కి మధ్యలో ఉన్నదాన్ని సౌత్ వెస్ట్ అంటాం, మనం తెలుగులో దాన్ని నైరుతి అంటాం కదా, కాబట్టి 4th ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 19th వన్, ఇది ఆల్ఫా న్యూమరిక్ సిరీస్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఫస్ట్ వీటిని కోడ్స్ రాసేసుకుందాం. ఇదేంటి మనకి 7, 16, మధ్యలో ఒక నెంబర్ ఉంది 32, 19. నెక్స్ట్ ఇది 12, 21, నెంబర్ ఉంది కదా 35 అండ్ 24. నెక్స్ట్ 17, 26, 38, 3. నెక్స్ట్ ఏముంది వి అంటే 22, 5, ఇక్కడ ఒక నెంబర్ 41 ఉంది, 8 ఉంది. తర్వాత ఏమొస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ లెటర్ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ 7 ఉంది, తర్వాత ఇక్కడ ఎంత 12 ఉంది, 12. నెక్స్ట్ 17, 22, ఇది +5, మళ్ళీ +5, నెక్స్ట్ +5. ఓకే, మనం 22కి 5 యాడ్ చేస్తే నెక్స్ట్ గ్రూప్లో ఫస్ట్ లెటర్ వస్తుంది. 22 + 5 27. కానీ 27 లెటర్స్ ఉండవు కదా, 26 లెటర్సే ఉంటాయి. ఆ 27 నుంచి 26 మైనస్ చేసేయండి, 1 వచ్చింది, అంటే ఫస్ట్ లెటర్ ఏ అనమాట. అంటే ఏతో స్టార్ట్ అవ్వాలి. ఏ లేని ఆప్షన్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, 4th ఆప్షన్ని ఎలిమినేట్ చేసేసేయచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో సెకండ్ లెటర్ డిఫరెంట్గా ఉంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసే సెకండ్ లెటర్ని బేస్ చేసుకుని. ఇక్కడ 16 ఉంది, 21 అయింది, అంటే ఇక్కడ మనకి +5, మళ్ళీ 26 అయ్యింది, అంటే ఇక్కడ కూడా +5, 26 మళ్ళీ 5 అయింది, 26 తర్వాత మళ్ళీ 1 స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ కూడా +5. కాబట్టి మళ్ళీ 5కి 5 యాడ్ చేస్తే ఎంత అవుతుంది 10 అవుతుంది.
ఇక్కడ 10 అనేది జే కదా, కాబట్టి ఏ తర్వాత ఏమొస్తుంది, జే వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 20th వన్. కొంతమంది వ్యక్తులు ఉత్తరం వైపు తిరిగి ఒక వరుసలో కూర్చుని ఉన్నారు. ఇది ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఉత్తరం అన్నారు కాబట్టి ఇది ఉత్తరం వైపు తిరిగి కూర్చున్నారనమాట. అయితే డి ఏకి కుడివైపున 4వ స్థానంలో ఉన్నాడు. డి ఉన్నాడట ఇక్కడ. ఎక్కడున్నాడు, ఏకి కుడివైపున కూర్చున్నాడు 4వ స్థానంలో. అంటే ఏ ఇక్కడ ఉన్నాడు అనుకున్నాం. 1 2 3 4th ప్లేస్ అనమాట. నెక్స్ట్ బి డికి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ బి గురించి మాట్లాడుతున్నాం. డికి కుడివైపున ఉన్నాడు 3వ స్థానంలో. కుడివైపు నుండి ఇటువైపు వస్తాడు కదా, 1 2 థర్డ్ ప్లేస్ అంటే బి ఇక్కడికి వస్తాడనమాట. నెక్స్ట్ సిఏకి ఎడమ వైపున 5వ స్థానంలో ఉన్నాడు. అంటే సి గురించి మాట్లాడుకుంటున్నాం విత్ రెస్పెక్ట్ టు ఏ. ఏకి ఎడమ వైపున ఉన్నాడు. ఎన్నో స్థానంలో, 5వ స్థానం. 1 2 3 4 5 అంటే సి ఇక్కడ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ బి మరియు ఈల మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అంటే బికి ఈకి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు కదా. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకవేళ దీన్ని ఈ కేసు తీసుకున్నాం అనుకోండి, బికి ఈకి మధ్యలో ఇద్దరు ఉండాలి. కానీ ఇక్కడ ఈ ఉండే ఛాన్స్ లేదు, ఆల్రెడీ డి ఆక్యుపై చేశాడు కదా. కాబట్టి ఇది సాధ్యం కాదు. కాబట్టి ఇది సాధ్యం అవుతుంది మనకి. కాబట్టి ఈ ఎక్కడ ఉంటాడనమాట, బికి కుడివైపులో 3వ స్థానంలో ఉంటాడనమాట. ఓకే, నెక్స్ట్ వరుసలో వేరే ఎవరు కూర్చోకపోతే మొత్తం ఎంతమంది వ్యక్తులు కూర్చున్నారు అంటే ఈ లైన్లో మనకి ఎంతమంది ఉన్నారో కావాలి. సి దగ్గర నుంచి లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 అంటే ఆ వరుసలో ఎంతమంది ఉన్నారనమాట, 16 మంది ఉన్నారు. అది ఎక్కడుంది మనకి, ఆప్షన్ 3లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 21st వన్. ఉత్తరం వైపు కూర్చున్న విద్యార్థుల వరుసలో పి ఎడమ వైపు నుండి 32వ స్థానంలోను మరియు కుడివైపు నుంచి 47వ స్థానంలోనూ ఉంది. వరుసలోని మొత్తం విద్యార్థుల సంఖ్య. ఇక్కడ ఒక వరుస ఉంది, ఆ వరుసలో మనం ఒకే పర్సన్ గురించి మాట్లాడుకున్నాం, పి అనే పర్సన్. కాబట్టి ఆ పి అనే వ్యక్తి ఎడమ వైపు నుంచి 32వ ప్లేస్లో ఉన్నాడు, కుడివైపు నుంచి 47వ ప్లేస్లో ఉన్నప్పుడు అప్పుడు ఏం చేస్తాం, ఆ రెండు యాడ్ చేసేసి 1 మైనస్ చేస్తాం. ఇక్కడ ఎడమ వైపు నుంచి 32వ ప్లేసు, కుడివైపు నుంచి 47వ ప్లేసు. పి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి యాడ్ చేసేయండి. 9 79. ఇక్కడ పిని 2 సార్లు లెక్క పెట్టాం. ఎడమ వైపు నుంచి లెక్క పెట్టేసాం, కుడివైపు నుంచి లెక్క పెట్టేసాం. కాబట్టి ఒకటి మైనస్ చేసేసేయాలి. మైనస్ చేసేస్తే ఎంత అవుతుంది, 78. అంటే వరుసలో ఎంతమంది ఉన్నారనమాట, 78 మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షను కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 22nd వన్. ఇచ్చిన అమరికను జాగ్రత్తగా అధ్యయనం చేసి క్రింది ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. పైన పేర్కొన్న అమరికలో ముందు ఒక చిహ్నం అంటే సింబల్ ఉండాలి మరియు తర్వాత బేస్ సంఖ్య ఉండాలి. ఓకే, ముందు ఒక సింబల్ ఉండాలి, తర్వాత ఏమో ఆడ్ నెంబర్ ఉండాలి, తర్వాత బేస్ సంఖ్యతో ఉన్న చిహ్నాలు ఎన్ని అంటే మనం సింబల్కి ముందు సింబల్ ఉండాలి. అంటే 2 వరుస సింబల్స్ ఉండాలి. అంటే 2 వరుస సింబల్స్ లేని వాటిని కట్ చేయొచ్చు. దీని ముందు ఇది సింబల్, దీని ముందు సింబల్ ఉందా, లేదు. కాబట్టి దీన్ని కట్ చేసేసేయచ్చు. ఓకే, దీన్ని కౌంట్ చేయొచ్చు మనం. ఇక్కడ 2 వరుస సింబల్స్ ఉన్నాయి చూసుకోండి. ఓకే, 2 వరుస సింబల్ ఇది కాదు, నెక్స్ట్ ఇది వరుస సింబల్స్ కాదు, ఇది వరుస సింబల్స్ లేవు. ఇక్కడ 2 వరుస సింబల్స్ ఉన్నాయి కానీ దీని ముందు సింబల్ లేదు కాబట్టి దీన్ని కట్ చేస్తే దీన్ని కౌంట్ చేయొచ్చు. ఇక్కడ 2 సింబల్స్ లేవు, ఇక్కడ ఒకటే సింబల్ ఉంది, ఇక్కడ మళ్ళీ 2 సింబల్స్ ఉన్నాయి, దీనికి ముందు లేదు కాబట్టి దీన్ని కట్ చేస్తే దీన్ని కౌంట్ చేయొచ్చు అనమాట. ఓకే, అలాంటివి ఎన్ని ఉన్నాయి అన్నాడు కదా, ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 1 2 అండ్ 3 మొత్తం 3 సింబల్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 23rd వన్. క్రింది శ్రేణిని చూసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అన్ని సంఖ్యలు ఒక అంకె సంఖ్యలు మాత్రమే, వీటిని సింగిల్ డిజిట్ నెంబర్స్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రతిదానికి ముందు ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య తర్వాత ఒక బేసి సంఖ్య ఉంటే ఉన్న బేసి అంకెలు ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మనం బేసి సంఖ్యల్ని కౌంట్ చేయాలి, ఆడ్ నెంబర్స్ని కౌంట్ చేయాలి.
ముందే ఉండాలి పరిపూర్ణ వర్గ సంఖ్య ఉండాలి, తర్వాత ఏముండాలి బేస్ సంఖ్య ఉండాలి. అంటే రెండు బేస్ సంఖ్యలు రావాలి, వాటి ముందు ఏంటి ఒక పరిపూర్ణ వర్గ సంఖ్య అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటాం. ఏ నెంబర్ని అయితే రెండు ఈక్వల్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా అంటే రెండు సమాన సంఖ్యలుగా యొక్క లబ్ధంగా రాస్తామో వాటిని పెర్ఫెక్ట్ స్క్వేర్స్ పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటాం. 1 ఉందనుకోండి 1 × 1 అని రాయొచ్చు కాబట్టి పెర్ఫెక్ట్ స్క్వేర్. 4 ఉందనుకోండి 2 × 2 అని రాస్తున్నాం కాబట్టి ఇవి పెర్ఫెక్ట్ స్క్వేర్. 9, 16, 25 వీటినన్నిటిని మనం పరిపూర్ణ వర్గ సంఖ్యలు అంటామన్నమాట. ఫస్ట్ మనం రెండు వరుస బేస్ సంఖ్యలు చూసుకోవాలి. ఓకే, ఇవి రెండు బేస్ సంఖ్యలు కానీ ముందు పరిపూర్ణ వర్గ సంఖ్య లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఈ రెండు బేస్ సంఖ్యలే, ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు కదా కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇవి రెండు బేస్ సంఖ్యలు కాదు, ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు. మనం దీన్ని బేస్ చేసుకుని చూద్దాం. ఫస్ట్ పరిపూర్ణ వర్గ సంఖ్య తర్వాత ఉన్న వాటి గురించి చూద్దాం. ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు, ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య. పరిపూర్ణ వర్గ సంఖ్య తర్వాత రెండు బేస్ సంఖ్యలు వచ్చాయి కదా అంటే దీన్ని కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ 1 కూడా పరిపూర్ణ వర్గ సంఖ్య ఇక్కడ ఇచ్చాడు, దాని తర్వాత వరుసగా రెండు బేస్ సంఖ్యలు వచ్చాయి అంటే దీన్ని కౌంట్ చేయొచ్చు. ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు, ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కాదు, ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య తర్వాత రెండు బేస్ సంఖ్యలు వచ్చాయి కాబట్టి దీన్ని కౌంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవేవి పరిపూర్ణ వర్గ సంఖ్యలు కాదు, ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య కానీ వరుసగా రెండు బేస్ సంఖ్యలు, ఇది బేస్ సంఖ్య కాదు కదా కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయలేం. నెక్స్ట్ ఇది పరిపూర్ణ వర్గ సంఖ్య తర్వాత వరుసగా రెండు బేస్ సంఖ్యలు రాలేదు, ఇది సరి సంఖ్య కదా కాబట్టి దీన్ని కూడా కౌంట్ చేయలేం. ఇంకే ఈ పరిపూర్ణ వర్గ సంఖ్యలు లేవు కదా కాబట్టి ఇక్కడ మనకి అలాంటివి ఎన్ని ఉన్నాయి మనకి 1, నెక్స్ట్ 2, 3 అంటే మొత్తం 3 ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ 1 అవుతుంది. 24th one రెండవ సంఖ్య మొదటి సంఖ్యకు సంబంధించి అంటే ఇది నంబర్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ రెండింటి మధ్య ఏ విధమైన సంబంధం ఉందో అదే విధమైన సంబంధం ఈ రెండు సంఖ్యల మధ్య కూడా ఉంటుంది. అదే సంబంధం మనం ఈ క్వశ్చన్ మార్క్లో ఈ ఆప్షన్స్లో ఏ నెంబర్ రాస్తే ఉంటుందో ఆ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఈ 30 ఎలా వస్తుందో చూడండి. ఈ 5 టేబుల్ 30లో 6 టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 5ని 6తో ఇంటూ చేస్తే వస్తుంది అనుకుందాం. 6 టేబుల్ 42లో 7 టైమ్స్ పోతుంది అంటే 6ని 7తో ఇంటూ చేస్తే 42 వస్తుంది. అంటే ఇక్కడ 5ని దాని తర్వాత నెంబర్తో ఇంటూ చేసాం, 6ని దాని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేసాం కాబట్టి 7ని తర్వాత నెంబర్తో మల్టిప్లై చేయాలి. 7 8 0 ఎంత అవుతుంది 56 అవుతుంది కదా. ఇచ్చిన ఆప్షన్లో 56 థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది మనకి మ్యాథమెటిక్స్లో భాగంగా అడగొచ్చు లేకపోతే రీజనింగ్లో భాగంగా కూడా అడిగిన ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకి దీన్ని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు అనమాట. బాడ్ మాస్ రూల్ బేస్ చేసుకుని చేస్తాం. ఫస్ట్ ఇది మనం అప్రాక్సిమేట్ వాల్యూస్ పాయింట్ తర్వాత 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 4 తర్వాత 5గా తీసుకుంటాం దీన్ని ఇంటూ 2 ప్లస్ పాయింట్ తర్వాత ఇది కూడా 5 అంతకంటే ఎక్కువ ఉంటే నెక్స్ట్ నెంబర్ తీసుకోలేదు కానీ 1 తర్వాత నెంబర్ 2 × 4 మైనస్ 8 డివైడెడ్ బై 2 ప్లస్ 1. ఇప్పుడు బాడ్ మాస్ రూల్ అప్లై చేస్తాం. ఫస్ట్ డివిజన్ చేయాలి కదా, ఇది చేయాలి. 2 టేబుల్ 8లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది ప్లస్ 1. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు డైరెక్ట్ చేసేద్దాం. 5 2s are 10 ప్లస్ 2 4s are 8 మైనస్. తర్వాత మనం ఎడిషన్ చేయాలి అంటే ఒకే సైన్ ఉన్నవి యాడ్ చేయాలి. ఈ మూడు ఒకే సైన్ ఉన్నవి ప్లస్ నెంబర్స్ యాడ్ చేస్తే 10 18 19 మైనస్ 4. లాస్ట్లో సబ్ట్రాక్ట్ చేస్తాం ఎంత వస్తుంది 15. ఇచ్చిన ఆప్షన్స్లో 4th ఆప్షన్లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 26th one ఇది కూడా మనకి అప్రాక్సిమేట్ వాల్యూకి సంబంధించిందే. దీన్ని రౌండ్ చేసినట్లయితే పాయింట్ తర్వాత 9 ఉంది కాబట్టి దీన్ని 15 చేసేస్తాం. ఇక్కడ పాయింట్ తర్వాత 9 ఉంది దీన్ని ఏం చేస్తాం 5 చేసేస్తాం మైనస్ ఇక్కడ 17 18 చేసేస్తాం డివైడెడ్ బై ఇక్కడ 2ని పాయింట్ తర్వాత 9 ఉంది కాబట్టి 3ని చేసేస్తాం ప్లస్ 24ని ఏం చేయొచ్చు 25 చేసేస్తాం డివైడెడ్ బై 4 తర్వాత పాయింట్ తర్వాత 9 ఉంది కాబట్టి ఇది 5 అయిపోతుంది మైనస్ 8 9 అవుతుంది. ఇప్పుడు బాడ్ మాస్ రూల్ అప్లై చేస్తాం. ఫస్ట్ డివిజన్స్ చేయాలి అంటే ఈ రెండు చేయాలి. 3 టేబుల్ 18లో 6 టైమ్స్ పోతుంది, 5 టేబుల్ 25లో 5 టైమ్స్ పోతుంది, ఇంకా మిగిలినవి ఏమున్నాయో రాసేసేయండి. తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. 15 5s are 75. తర్వాత ఎడిషన్ చేయాలి. ఈ రెండు కూడా ప్లస్ నెంబర్స్ కదా కాబట్టి ఆ రెండింటిని ప్లస్ చేసేస్తాం. ఓకే, ఇక్కడ మనకి ప్లస్
ఇక్కడ మైనస్ రాశాను, ప్లస్ అనమాట. ఓకే ఓకే ఇప్పుడు ఈ మూడు మనకి ప్లస్ నెంబర్స్ యాడ్ చేసాం. 75 80 ప్లస్ 6 86 మైనస్ 9. 86 నుంచి 9 మైనస్ చేస్తే 77 వస్తుంది కదా. కాబట్టి ఈ 77 ఎక్కడ ఉంది మనకి? 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ 27th వన్. ఇది ఆల్ఫాబెట్ అనాలజీకి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఈ రెండింటికి మధ్య సంబంధం ఏంటో చూద్దాం మనం. ఫస్ట్ కోడ్స్ రాద్దాం. ఇది 2 6 8 14. నెక్స్ట్ 8 2 4 I అంటే 9. ఒకసారి చూద్దాం. ఇది ఎంత పెరిగింది? +6. తర్వాత ఇది -4. నెక్స్ట్ ఇది -4. ఇది -5. ఓకే దీన్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన నెంబర్ని గ్రూప్ ఆఫ్ లెటర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. FOSWL కదా. ఫస్ట్ కోడ్స్ రాసేయండి. 6 19 23 12. ఫస్ట్ +6 6కి 6 యాడ్ చేస్తే 12. -4 19లోంచి 4 మైనస్ చేస్తే 15. -4 23లోంచి 4 మైనస్ చేస్తే 19. 12లోంచి 5 మైనస్ చేస్తే 7. ఒకసారి వీటిని లెటర్స్ రాద్దాం. ఇది L, నెక్స్ట్ O, S, 7th లెటర్ G కదా. LOSG ఉందా ఎక్కడైనా? LOSG సెకండ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఇక్కడతో మనం 2nd సెప్టెంబర్ 2022 షిఫ్ట్ 1లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ పార్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. టిల్ దెన్ బై బై నౌ.